ఒక హాఫ్ బిస్కెట్ తీసుకొని స్టే కోకో, యూ హ్యావ్ టు స్టే, నో స్టే, నో స్టే. ఇక్కడ ఒక బిస్కెట్ పెడదాం గాయస్. ఈరోజు అయితే ఆగు గాయస్, ఈరోజు అయితే కంటెంట్ చేయడానికి ఏం లేదు. కోకోనేమో వాకింగ్కి వెళ్దామని వచ్చి పిలుస్తుంది. ఇగో నా చుట్టే తిరుగుతుంది. వాకింగ్కి వెళ్ళడానికి టైం అయింది, కానీ ఈరోజు వాకింగ్ వద్దని నేను అనుకుంటున్నా. నాకు ఓపిక లేదు అందుకని. సో ఏం చేద్దామా కంటెంట్ అని ఆలోచిస్తున్నా. గైస్, కంటెంట్ అంటే ఇప్పుడు గుర్తొచ్చింది. కోకోతోని ఈరోజు కోకోకి ఏమేమి వస్తాయో అనేది మీకు చూపిస్తా, ఓకేనా? సో గైస్, ఈ కంటెంట్ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే బిస్కెట్స్ అండ్ బాల్. ఈ రెండు పదార్థాలతోని కోకోతోని కంటెంట్ చేద్దాం ఈరోజు. చూడండి అది వాసన ఎట్లా చూస్తుంది బిస్కెట్స్ తీసుకొని వస్తే. స్వీటీ, బిస్కెట్ వాసన వస్తుంది స్వీటీ. స్వీటీ ఎక్కడ స్వీటీ? ఫ్రైడ్ రైస్ తెచ్చింది తిందురా స్వీటీ. ఇక్కడ రా కోకో, ఈడికిరా, సిట్ సిట్. వెరీ గుడ్ కోకో. సో ఈరోజు నువ్వేం చేయాలంటే ఈరోజు వీడియోలో అంతా నువ్వే ఉండాలి. నీకు ఏమేమి వచ్చో ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్కి చూపించాలి. నీకేమేమి నేర్పించినావు అవన్నీ నన్ను చూడు, ఓకేనా? ఓకే అన్నది కోకో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ స్టార్ట్ విత్ హెలో. హెలో ఈ కోకో, హెలో. వెరీ గుడ్. ఆ హ్యాండీ వెరీ గుడ్. ఇంకా లేవు, స్టాండ్ 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 కోకో. వెరీ గుడ్. అదైతే దాని ఫోకస్ అంతా నో స్టే, దాని ఫోకస్ అంతా బిస్కెట్ మీదనే ఉంది. సో మనం ఒక ట్రీట్ అయితే ఇద్దాం. బ్యాక్, వెనకాలకెళ్ళి స్టే, స్టాండ్ సిట్. వెరీ గుడ్. ఇంకో ట్రీట్ కావాలంటే ఇంకా నేను చెప్పిన పని చేయాలి. ఇప్పుడు ఏం చేస్తావు? ఎవరన్నా ఇద్దరు ఫ్రెండ్స్ కలిసినప్పుడు హైఫై ఎట్లా ఇచ్చుకుంటారో చెప్పు. హైఫై. వెరీ గుడ్, వెరీ గుడ్. బిస్కెట్ కావాలా మళ్ళీ? కోకో బిస్కెట్ క్యాచ్ కూడా పడుతుంది గాయస్. చూడండి, ఇది అయితే కంటెంట్ మొత్తం ఒకటే నిమిషంలో అయిపోగొట్టారు. అట్లుంది 2 నిమిషాల్లో. స్లీప్ మొత్తం, స్లీప్. వెరీ గుడ్. అయిపోయింది, ఇంకా ఏమున్నాయి? అయిపోయింది, పండుకో ఇంకా. గైస్, ఇప్పుడు ఇంకోటి ఏం చేద్దామంటే ఒక హాఫ్ బిస్కెట్ తీసుకొని స్టే కోకో, యూ హ్యావ్ టు స్టే, నో స్టే, నో స్టే. ఇక్కడ ఒక బిస్కెట్ పెడదాం. విల్ సీ ఎంతసేపటి వరకు ఆగుతుందో కోకో అట్లనే. దానికైతే ఊరిలో వస్తున్నాయి, కానీ నేను ఇంకా కమాండ్ ఇవ్వలేనని అది వెయిట్ చేస్తుంది. ఇట్. వెరీ గుడ్, వెరీ గుడ్. కోకో అయితే ఈ బిస్కెట్స్ మీదనే కనపడ్డది. బాల్ తీసుకొని వస్తే ఇంకో బిస్కెట్ ఇస్తా, ఓకేనా? బాల్ తీసుకురాపో, తీసుకురాపో, బాల్ తీసుకురాపో, బాల్ తీసుకురాపో. వెరీ గుడ్. కడి నాకు తెచ్చి, కడి నాకి. అది ఇయ్యదు గాయస్, ఇట్లా ముందలే వేస్తుంది. ఇంకా ఓకే, బిస్కెట్ అయితే ఇస్తాం. క్యాచ్. ఇప్పుడు పట్టుకుంటుంది చూడండి, 100% పట్టుకుంటుంది. అట్లా ఉంటుంది మన కోకోతోటి. వేరే కుక్కలకి, ఏ కుక్కల కన్నా ట్రీట్స్ ఇస్తుంటే చెప్పినట్లు వింటుంది, కానీ మా కోకోకు మాత్రం ట్రీట్స్ ఇస్తూ అడిగితే మాత్రం చెప్పినట్లు వినదు. మొత్తం ట్రీట్స్ మీదనే ఉంటాయి. బాల్తో ఆడుకుందాం, బాల్తో ఆడుకుందాం.
బాల్ తీసుకురా. అదైతే అక్కడ ఇరుక్కపోయింది బాల్. ఏ కింద కింద తీసుకురా. దా. ఏ కింద ఏ కింద బాల్తోనైతే చాలా ఘోరంగా ఆడుతుంది గాయస్. క్రికెటర్స్ ఆడినట్లనే ఆడుతుంది. ఖోఖో క్రికెట్ కూడా ఆడుతుంది. క్రికెట్ ఆడటం అంటే బౌలింగ్ వేయడమో బ్యాటింగ్ ఆడడమో కాదు, ఫీల్డింగ్ చేస్తుంది. ఇట్లా ఇట్లా తీసుకొని మొత్తం గబ్బు లేపుతుంది బాల్ని. వేరే వాళ్ళు అయితే మాత్రం ఇయ్యదు. ఇప్పుడు కూడా ఆడుకుందామన్న మూడ్లో ఉంది కాబట్టి అది బాల్ని కాన్సన్ట్రేట్ చేసుకుంటూ కూర్చున్నది. చూసిండ్రా, అది తినేది కాదు, ఆడుకునేది. అంత అలర్ట్ ఉంటుంది గాయస్. ఖోఖో ఏజ్ 5 years. 5 years డాగ్ ఇంత అలర్ట్ ఉండడం చాలా కష్టం. లేజీ ఉంటుంది. కానీ ఖోఖో అయితే చూడ్డానికి ఇంత దొడ్డుగా ఉంది కానీ చాలా యాక్టివ్. చూడండి ఇప్పుడు బాల్ని తంతా అది ఎట్లా రియాక్షన్ ఇస్తుంది. వెయిట్ చేయాలి, టైం కోసం వెయిట్ చేసి మనము బాల్ని తన్నాలి. ఓ మిస్ అయింది గాయస్, దాని వెనకాల కాలుకి టచ్ అయింది, లేదంటే ఉరుకుతుండే ఖోఖో. కింద బాల్ కింద దా. కింద బాల్ అయ్యి కింద బాల్ కింద ఖోఖో ఏ కింద నో నో కింద బాల్ కింద తంతా బాల్ని తంతాయి కింద బాల్ని కింద ఫుట్బాల్ ఆడదాం దా. ఏ బాల్ కింద ఏం లేదు ఖోఖో. ఓకే నాన్న అన్న. జరుగు, నాది బాల్ అది, నాది బాల్ అది. అబ్బా అబ్బా గీకకు. చూడండి ఎట్లా గీకింది. కాలు తీయరా అంటుంది. నొప్పి అవుతుంది. ఏమి నీ గోర్లు చిన్నగా ఉన్నాయి అనుకున్నాయా? పులిగోరలాగా ఉన్నాయి పెద్దగా. నేను ఇయ్యను. నేను ఇయ్యను. నేను ఇయ్యను. నేను ఇయ్యను. గీకకు. నీ కాలుగోర్లతో గీకకు. మిస్ అయింది కాకి ముఖం దానా. ఎగుతా కడి బాల్ ఎగుతా కింద బాల్ని కింద ఎగుతా తీసుకురా. ఇక్కడి కింద జరుగు. ఖోఖో అయితే ఇంకా చాలా వచ్చు, కానీ నాకు ఏమేమి నేర్పించినా నాకే గుర్తొస్తలేదు. అవి ముందు వీడియోస్లలో ట్రై చేద్దాం. ఇంకా ఖోఖో ఫుడ్ పెట్టేటప్పుడు కూడా ఎంతసేపు వెయిట్ చేయాలంటే అంతసేపు వెయిట్ చేస్తుంది. చిన్న ఉన్నప్పుడు వీడియో కూడా మీరు చూడవచ్చు. షార్ట్స్లలో కాదు, అది 1 minute 1.5 minute వీడియో ఉంటుంది. ఆ వీడియోలో చూడండి. చిన్నగా ఒక 2 months పప్పి ఉండొచ్చు. 2 months పప్పి ఉన్నప్పుడే ఖోఖో అయితే అన్నీ నేర్చుకున్నది. అప్పటికే ఖోఖో అయితే 2 months ఉన్నప్పుడే నేర్చుకున్నది అవన్నీ.
ముసలిదైంది గాయస్ కోకో. ఇంకో తెల్లగడ్డం వచ్చేసింది. తెల్లగడ్డం కోకో. నేనేం తీసుకుంటలేను కానీ నేను గడ్డం చూపి. ఇంగో తెల్లగడ్డం. 2 మంత్స్ నుంచి అన్నీ 2 మంత్స్ ఉన్నప్పుడే అన్నీ నేర్చుకున్నది. కోకో అయితే కమాండ్స్, హలో, ఇంకా హైఫై, స్టే, తినేటప్పుడు స్టే అంటే తినకుండా ఉంటుంది, ఈట్ అంటే తింటుంది, వాటర్ తాగమంటే తాగుతుంది. అట్లా చాలా తెలుసు. ఇంకా మేము మాట్లాడేటివి కూడా అన్నీ తెలుసు కోకోకి. స్మాక్ వేస్తా. కోకో ఫైట్ కూడా చేస్తుంది. చంపేస్తా కోకో, నేను చంపేస్తా. So that's all for today's video guys. We'll meet you in next video. Please like, share and subscribe. Bye. కోకో మెత్తలాగా కూడా మంచిగా ఉంటుంది. పండుకో కోకో అట్లనే. నాకక్కు మంచిగా మెత్త ఉంటుంది. మెత్త లేనప్పుడు కోకోని వేసుకొని పండుకోవచ్చు మెత్తలాగా. ఏమంటావు కోకో? సో గాయస్, ఇలాంటి కోకోస్ వీడియోస్ కోసమని చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని వీడియోస్ చూస్తూ ఉండండి. ప్రతి వీడియోలో కోకో ఒక 1 సెకండ్ అయినా కానీ వస్తుంది. ఓకే గాయస్, కెమెరాని నేను ఊపుతలేను, అది గాలి పీల్చుకుంటుంటే అట్లా నా బాడీ అంతా ఊగుతుంది. ఇంకా నా తల ఎట్లా ఊగుతుంది చూడండి. అంత ఫాస్ట్గా పీల్చుకుంటుంది గాలి కోకో. కోకో గారు ఏమన్నా మాట్లాడండి. ఫ్లాష్ మ్యాన్ వీడియోస్ చేద్దామా నీతోటి? చెప్పు, ఫ్లాష్ మ్యాన్ వీడియోస్ చేస్తావా? కానీ నువ్వు ఫ్లాష్ మ్యాన్ కాదు కదా, ఫ్లాష్ ఉమెన్. ఫ్లాష్ ఉమెన్ వీడియోస్ చేద్దామా నీతోటి? చెప్పు, మాట్లాడు, ఏమన్నా మాట్లాడు. తినడానికి కాదు ఇది మైక్, మాట్లాడటానికి. అంతే గాయస్, వీలైతే చేస్తా, దానికి ఇంట్రెస్ట్ ఉంటే చేస్తుందంట, లేదంటే చేయదంట. బాయ్ మరి.